ఆ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో తనంత తోపు లేరు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. పార్టీ ఇన్ఛార్జిగా సొంత స్థానంలో రాజకీయాలు చేయకుండా పక్క నియోజకవర్గాలలో వేలు పెట్టి అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. వేరే స్థానంలో ఫ్యాన్ పార్టీ కార్యాలయం ప్రారంభించాలని ప్రయత్నించడంతో అక్కడి సమన్వయకర్త నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సొంత నియోజకవర్గంలో రాజకీయాలు చేయలేక పక్క స్థానం వ్యవహారాల్లో వేలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? ఉట్టికి ఎగరలేని వ్యక్తి స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా ఉంది రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహారం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేకపోయినా తానేదో మహాతోపు అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు. రాప్తాడు నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకతతో రాజకీయాలు చేయలేక పక్క నియోజకవర్గం ధర్మవరంపై కన్నేశారు. కానీ అధిష్టానం కన్నెర చేసి చివాట్లు పెట్టడంతో చివరకు దెమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్లయింది. 2019 ఎన్నికల్లో అనుకోకుండా గెలిచిన 5 ఏళ్లు సాగించిన అరాచకాలను ప్రజలు మర్చిపోలేదు. గతంలో పరిటాల కుటుంబంపై పోటీ చేసి ఓటమి పాలై అవమానాలకు గురైన ప్రకాష్ రెడ్డి అప్పట్లో ఓ సెంటిమెంట్ తో పాటు వైసీపీ వేవ్ లో విజయం సాధించారు. ఎన్నికల్లో ఓడిపోతే తన శవంపై పూల హారాలు వేయాలని, గెలిస్తే నేరుగా ఇంటికి వచ్చి నా మెడలో వేయండని కార్యకర్తలు నాయకులతో పాటు ప్రత్యేకించి తన సొంత సామాజిక వర్గంలో సెంటిమెంట్ రాజేశారు. అయితే గెలిచిన నాటి నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు సోదరులు సాగించిన దౌర్జన్యకాండతో గత ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలతో పాటు కాంట్రాక్టుల ద్వారా బాగానే సంపాదించుకున్నారని అంటారు. అధికారం ఉన్నప్పుడు తనంత తోపులేరు అన్నట్లుగా వ్యవహరించిన ప్రకాష్ రెడ్డి ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. 6 నెలల పాటు అసలు నియోజకవర్గానికి దూరంగా ఉండిపోయారు. ప్రజలతో పాటు ఇటు వైసీపీ శ్రేణుల్లో ఈ మాజీ ఎమ్మెల్యే తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ నాయకుడే లేకుండా పోయారు. సరిగ్గా ఇలాంటి సమయంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాప్తాడుపై కన్నేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎక్కడ ఏం జరిగినా తానున్నానంటూ వాలిపోయేవారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నిలబడేది ప్రకాష్ రెడ్డి కాదు, గోరంట్ల మాధవ్ అనే సంకేతాన్ని పంపించారు. దీంతో ప్రకాష్ రెడ్డి మేల్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరులో తిరుగుతుంటే తన సీటుకే ఎసరు పెట్టారన్న ఆలోచనతో మళ్లీ నియోజకవర్గానికి వచ్చారు. ఇంతలో రామగిరి ఎంపీపీ ఎన్నిక అంశం తెరపైకి రావడం, అక్కడ అల్లర్లు సృష్టించి తానేదో హీరోగా బిల్డప్ ఇచ్చుకున్నారు. అనుకోకుండా గ్రామంలో జరిగిన ఒక గొడవలో వైసీపీ కార్యకర్త మృతిని కూటమి ప్రభుత్వానికి ఆపాదించి హంగామా చేశారు. ఆ తర్వాత జగన్ కూడా ఇక్కడికి హెలికాప్టర్లో వచ్చి హంగామా చేసి రోడ్డు మార్గాన తిరిగి వెళ్లిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇటు ప్రకాష్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులపై కేసు నమోదు చేసింది. దీంతో నియోజకవర్గంలో కనిపించకుండా వెళ్లిపోయారు. కేసుల భయంతో ఎప్పుడో నెలకోసారి చెప్పా పెట్టకుండా వచ్చి కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి వెళ్లిపోవడం రివాజ్గా మారింది. ఇటు గోరంట్ల మాధవ్ కూడా అధిష్టానం సూచనతో రాప్తాడుకు దూరంగా ఉంటున్నారు. అయితే నిత్యం వివాదాలతో వార్తల్లో ఉండే ప్రకాష్ రెడ్డి పక్క నియోజకవర్గం ధర్మవరంపై కన్నేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీలో కేతిరెడ్డి మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం ఉంది. అయితే సరిగ్గా ఈ నియోజకవర్గాన్ని ప్రకాష్ రెడ్డి టార్గెట్ చేశారు. తాను ధర్మవరంలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తానంటూ తోపుదుర్తి చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. దీని వెనుక కారణాలు ఉన్నాయి. రాప్తాడు నియోజకవర్గం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ స్థానంలోని 3 మండలాలు అనంతపురం జిల్లా పరిధిలో ఈ నగరానికి సమీపంలో ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో ఉన్న మరో 3 మండలాలు ధర్మవరంకు దగ్గర. దీంతో ఈ ప్రాంత కార్యకర్తల కోసం పార్టీ కార్యాలయాన్ని ధర్మవరంలో ప్రారంభించాలని భావించారు తోపుదుర్తి. తోపుదుర్తి వ్యవహారంతో ధర్మవరం వైసీపీ ఇన్ఛార్జ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి మండింది. రాప్తాడులో రాజకీయం చేయలేక తన నియోజకవర్గంలో వేలు పెడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఎట్లా వస్తావో చూస్తానని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లో ధర్మవరంలోనే కార్యాలయం పెట్టాల్సిన పనిలేదు. ఎక్కడి నుంచైనా కార్యకర్తలు ప్రజలతో మాట్లాడవచ్చని చురకలంటించడంతో తోపుదుర్తి వ్యూహం బెడిసికొట్టింది. ఇక ఇటీవల అన్నదాత పోరును ధర్మవరంలోనే నిర్వహించాలని ప్రకాష్ రెడ్డి భావించారు.
దీంతో కేతిరెడ్డి పార్టీ అధిష్టానాన్ని కలిసి రాప్తాడు ఇన్ఛార్జ్ తన నియోజకవర్గంలో అడుగు పెడితే అన్నదాత పోరును నిర్వహించబోనని తేల్చి చెప్పడంతో అధినాయకత్వం ఆలోచించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిని మందలించి తలంటడంతో వెనక్కి తగ్గారు. చేసేదేమీ లేక నలుగురిని వెంటేసుకుని అనంతపురంలో మొక్కుబడి తంతుగా రైతు పోరును ముగించారు. ఇక తోపుదుర్తి శవరాజకీయాలు చేయడంలో దిట్ట. ఎవరైనా చేస్తే రాప్తాడు నియోజకవర్గానికి వచ్చి దానిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తారు. అలా కాకపోతే ఏదైనా వివాదం జరిగితేనే ఈ స్థానం మొహం చూస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ గతంలో సాగించిన అరాచకాలతో ప్రజల్లో ఇంకా వ్యతిరేకత తగ్గలేదు. దీంతోనే ధర్మవరంపై కన్నేసిన అటు అక్కడి ఇన్ఛార్జ్ కేతిరెడ్డితో పాటు ఇటు పార్టీ నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక దిగాలు పడ్డారు. తోపుదుర్తిని రాప్తాడు వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగించడమే తప్పు అనేవారు లేకపోలేదు. తన స్థానంలో క్రియాశీలకంగా లేకుండా పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్న ప్రకాష్ రెడ్డి వ్యవహార శైలిపై వైసీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. తోపుదుర్తి వ్యవహారాలను చూస్తుంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా పరిస్థితి మారుతుందన్న కామెంట్స్ వస్తున్నాయి. రాప్తాడు వైసీపీ ఇన్ఛార్జ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.